విష్ణుకంచిగా పిలువబడే ఈ వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని 40 years కి ఒకసారి బయటకు తీసే అత్తి వరదరాజస్వామి ఉన్నారు. బంగారు బల్లి, వెండి బల్లి ఉన్న ఆలయం కూడా ఇదే. 108 దివ్య దేశాలలో ఒకటైన ఈ ఆలయం వైష్ణవులకు ఎంతో ముఖ్యమైన ఆలయంగా చెప్తారు. శ్రీరామానుజాచార్యుల వారు ఇక్కడే విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని విస్తరించారని చెప్తారు. ఈరోజు ఈ వీడియోలో అత్తివరదర్ అసలు కథ ఏంటి, ఎందుకు 40 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దర్శనమిస్తారు, హస్తగిరి రహస్యం ఏంటి, బంగారు బల్లి వెనుక ఉన్న పురాణం ఏంటి, 108 దివ్య దేశాల కథ ఏంటి, సూర్యకిరణాల ప్రత్యేకత గురించి, ఇంకా ఆలయ రహస్యాలు, అద్భుతాలన్నింటినీ పూర్తిగా తెలుసుకుందాం. ఈ ఆలయం కాంచీపురం బస్టాండ్ నుండి 3.5 కిలోమీటర్స్ మరియు కామాక్షి అమ్మన్ టెంపుల్ నుండి 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తుల దృష్టిని మొదట ఆకర్షించేది అద్భుతమైన రాజగోపురం. ఈ ప్రధాన గోపురం సుమారు 130 అడుగుల ఎత్తుతో 7 అంతస్తులతో నిర్మించబడింది. ఆలయంలోనికి ఎంటర్ అవ్వగానే వసంత మండపం, 100 పిల్లర్స్ మండపం, శయన మండపం, ధ్వజస్తంభం, చక్రతాల్వార్ సన్నిధి, అనంత పుష్కరిణి, ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ ఆలయంలో అత్యంత ప్రసిద్ధి చెందిన 100 స్తంభాల మండపం. ఈ మండపం విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మించబడిందని చెబుతారు. ఇక్కడ ఉన్న ప్రతి స్తంభం ఒక అద్భుతమైన శిల్పకళా ఖండం. ఇది ఒకటే రాయితో చేసిన భారీ రాతి గొలుసు. గొలుసులోని ప్రతి ఉంగరం విడిగా కనిపించినా మొత్తం గొలుసు మాత్రం ఒకే రాయితో చెక్కబడింది. ఈ అద్భుతాన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. పురాతన భారత శిల్పకళ ఎంత గొప్పదో తెలియజేసే అద్భుత నిర్మాణం ఇది. ఈ మండపంలో మొత్తం 96 ప్రధాన స్తంభాలు ఉన్నప్పటికీ సాంప్రదాయంగా దీనిని 100 పిల్లర్స్ మండపం అని పిలుస్తారు. ఈ స్తంభాలపై రామాయణం, మహాభారతం, పురాణాల దృశ్యాలు ఎంతో అద్భుతంగా చెక్కబడ్డాయి. ఇక్కడ శిల్పకారులు రాతిలో ప్రాణం పోసారని చెప్పొచ్చు. ఆలయం నిర్మించినప్పటి నుండి పూజలు ఎంతో వైభవంగా జరిగేవి. మొఘల్స్ దాడులతో చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి. అందులో ఈ ఆలయం కూడా ఒకటి. సంపద దోచుకుంటున్నారని తెలిసి స్వామివారిని కాపాడుకోవాలని గుడిలో ప్రధాన అర్చకులు స్వామివారిని ఒక వెండి పెట్టెలో పెట్టి ఎవరికీ తెలియకుండా ఈ పుష్కరిణిలో దాచారు. కాలం గడిచింది. స్వామివారిని దాచిపెట్టిన స్థలం మాత్రం ఒక రహస్యంగా మారింది. మొఘల్స్ దాడులు ముగిసిన తర్వాత స్వామివారు ఎక్కడ ఉన్నారో తెలియక దేవరాజస్వామిని గర్భగుడిలో ప్రతిష్ఠించి పూజలు చేయడం ప్రారంభమైంది. సరిగ్గా 40 ఏళ్ల తర్వాత అంటే 1709లో ఈ పుష్కరిణిలో నీళ్లు ఎండిపోవడంతో స్వామివారు బయటపడ్డారు. అప్పటి నుండి ప్రపంచ ప్రసిద్ధి చెందిన అత్తివరదర్ ప్రతి 40 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ పుష్కరిణి నుంచి బయటకు తీసి భక్తులకు దర్శనమిస్తారు. మొదటి 24 రోజులు స్వామివారిని శయన భంగిమలో, తర్వాత 24 రోజులు నిల్చున్న రూపంలో దర్శనమిస్తారు. అత్తి చెట్టు కలపతో తయారైన 9 అడుగుల అత్తివరదర్ విగ్రహాన్ని వెండి పెట్టెలో ఉంచి అనంత పుష్కరిణిలో భద్రపరుస్తారు. పుష్కరిణి నుండి బయటకు తీసిన స్వామివారిని వసంత మండపంలో 48 రోజుల పాటు ఉంచుతారు. ఈ మహాదర్శనం కోసం లక్షలాది మంది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడకు వస్తారు. ఈ పుష్కరిణిని అనంత సరస్సు లేదా అనంత సరస్సు తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థ జలాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. పండుగల సమయంలో ఈ ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోతుంది. రీసెంట్ గా 28 జూన్ 2019లో స్వామివారిని బయటకు తీశారు. నెక్స్ట్ 2059లో స్వామివారిని బయటకు తీసుకుని వస్తారు. ఇదే చక్రతాల్వర్ ఆలయం. ఈ ఆలయంలో ఒకవైపు యోగ నరసింహస్వామిగా, మరొక వైపు సుదర్శనుడిగా 16 చేతులతో దర్శనమిస్తారు. దర్శించుకోండి. ధ్వజస్తంభం దర్శించుకుని రెండవ ప్రాకారంలోకి వెళ్దాం. ఈ ఆలయంలో మొత్తం 389 స్తంభాలు, 32 ఉప ఆలయాలు, 19 విమాన గోపురాలు ఉన్నాయి.
శ్రీ వరదరాజస్వామి గర్భగుడిపై ఉన్న విమానాన్ని పుణ్యకోటి విమానం అని, అలాగే అమ్మవారైన పెరుందేవి తాయార్ ఆలయ విమానాన్ని కళ్యాణకోటి విమానం అని అంటారు. ఈ ఆలయ గోడలు మరియు స్తంభాలపై సుమారు 350కి పైగా శాసనాలు కనిపిస్తాయి. ఈ శాసనాల ద్వారా ఆలయానికి ఇచ్చిన దానాలు, భూములు, బంగారం, ఉత్సవాల వివరాలు మాత్రమే కాదు, ఆ కాలంలోని కాంచీపురం రాజకీయ పరిస్థితుల గురించిన సమాచారం కూడా తెలుస్తుంది. అంటే ఈ ఆలయం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, ఒక చారిత్రక గ్రంథాలయం లాంటిదని చెప్పొచ్చు. 23 ఎకరాలలో ఉన్న ఈ ఆలయం వైష్ణవ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచింది. ఆలయంలో ఎక్కడ చూసినా పురాణ కథలలోని శిల్పాలు, మండపాలు, గోపురాలతో అద్భుతంగా ఉంది. కాంచీపురంలో చూడవలసిన ఆలయాలలో ఈ ఆలయం ముఖ్యమైనది. ఈ ఆలయంలో మరో అద్భుతమైన నిర్మాణ రహస్యం కూడా ఉంది. ప్రధాన గర్భగుడి ద్వారం ప్రత్యేకంగా నిర్మించబడింది. ప్రతి సంవత్సరం చిత్రా పౌర్ణమి తర్వాత 15వ రోజున ఉదయించే సూర్యుడి కిరణాలు నేరుగా స్వామివారి విగ్రహంపై పడతాయి. ఇది అప్పటి శిల్పకారుల మరియు వాస్తు నిపుణుల ఖగోళ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. వేల సంవత్సరాల క్రితమే ఇలాంటి ఖచ్చితమైన నిర్మాణం చేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఈ పవిత్ర క్షేత్రానికి ఎన్నో ప్రాచీన పేర్లు ఉన్నాయి. పుణ్యకోటం, హస్తగిరి, అత్తిగిరి, త్యాగమండపం, సత్యవ్రత క్షేత్రం, ఇంకా అత్తియూర్ అని పిలిచేవారు. త్రేతాయుగం తరువాత ద్వాపర యుగంలో జీవించిన మహర్షుల్లో గొప్పవారైన సప్తర్షులలో ఒకరు గౌతమ మహర్షి. ఆయనకు 2 శిష్యులు ఉండేవారు. వారు అన్నదమ్ములు. ఒకరోజు గౌతమ మహర్షికి తీర్థం తీసుకొస్తున్న సమయంలో వారు తెలియక చేసిన ఒక పెద్ద తప్పు జరిగింది. మహర్షికి సమర్పించిన నీటిలో ఒక బల్లి పడిపోయింది. ఇది గమనించకుండా వారు ఆ నీటినే సమర్పించారు. ఈ నిర్లక్ష్యానికి కోపగించిన గౌతమ మహర్షి, మీరు పవిత్ర సేవలో జాగ్రత్త పాటించలేదు అని వారిని శపించారు. ఆ శాపం వల్ల ఆ 2 అన్నదమ్ములు బల్లులుగా మారిపోయారు. తమ తప్పును గ్రహించిన వారు తీవ్ర పశ్చాత్తాపంతో మహావిష్ణువును ప్రార్థించారు. చివరకు వారు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ టెంపుల్లో నివసిస్తూ భక్తితో స్వామిని ఆరాధించారు. వారి నిజమైన భక్తికి కరుణించిన శ్రీ మహావిష్ణువు వారికి శాప విమోచనం కలిగించారు. ఈ సంఘటనకు గుర్తుగా ఆలయంలో ప్రధాన గర్భగుడి సమీపంలోని పైకప్పుపై 2 బల్లుల ప్రతిరూపాలు ఏర్పాటు చేశారు. ఒకటి బంగారంతో, మరొకటి వెండితో తయారు చేయబడ్డాయి. ఇప్పటికీ భక్తులు ఈ బంగారు మరియు వెండి బల్లులను తాకుతారు. ఇలా తాకితే అదృష్టం కలుగుతుందని, అలాగే బల్లి పడటం వల్ల కలిగే దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఆళ్వార్లు తమ పాసురాల్లో స్తుతించిన ఆలయాలనే దివ్య దేశాలుగా పిలుస్తారు. అలా 106 ఆలయాలు భూమిపై ఉన్నాయి. ఒకటి పరమపదం అంటే వైకుంఠం, ఇంకొకటి తిరుప్పార్కడల్ అంటే క్షీరసాగరం. ఈ క్షేత్రాలు ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కాంచీపురంలోని ఈ ఆలయాన్ని ఆళ్వార్లు తమ దివ్య ప్రబంధాల్లో ఎంతో భక్తితో కీర్తించారు. ముఖ్యంగా తిరుమంగై ఆళ్వార్, భూతత్తాళ్వార్, పేయాళ్వార్ ఈ విధంగా కీర్తించారు. కాంచీ హస్తగిరిలో వెలసిన పెరుమాళ్ను దర్శించిన వారికి పాపాలు తొలగి మోక్షం లభిస్తుంది అని, హస్తగిరిపై వెలసిన వరదరాజ పెరుమాళ్ భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ దైవమని తమ దివ్య ప్రబంధాల్లో కీర్తించారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం నిర్వహించగా శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామిగా ప్రత్యక్షమయ్యారని చెబుతారు. ఆ యజ్ఞానికి సహాయం చేసిన దేవేంద్రుని ఏనుగు అయిన ఐరావతం ఈ కొండ రూపంగా మారిందనే కథ కూడా ప్రసిద్ధి. హస్తి అంటే ఏనుగు, గిరి అంటే కొండ. ఏనుగు ఆకారంలో ఉన్న ఈ పవిత్ర గిరిపై వెలసినందున స్వామివారిని హస్తగిరి వరదరాజ పెరుమాళ్ అని భక్తులు పిలుస్తారు. ఆలయంలో ప్రధానంగా అద్దాల మండపం, పెరుందేవి తాయార్ సన్నిధి, నరసింహస్వామి ఆలయం, వెండి బల్లి, బంగారు బల్లి, దేవరాజస్వామి, ధన్వంతరి ఆలయం, రాముల వారిని దర్శనం చేసుకోవచ్చు. చూశారు కదా,
మన పూర్వీకులు ఎంత కష్టపడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మనకు అందించిన ఆధ్యాత్మిక సంపదలే ఈ ఆలయాలు. అందుకే మనం ఆలయాల్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు సాధ్యమైనంత వరకు సాంప్రదాయ దుస్తుల్లో వెళ్దాం. ఇంకా మన ఆలయాల చరిత్ర గొప్పతనం తెలుసుకుని వెళితే ఆలయాన్ని చూస్తున్న ప్రతి క్షణం మన పూర్వీకులు ఈ క్షేత్రాలను కాపాడటానికి ఎంత శ్రమించారో మనకు అర్థమవుతుంది. మనం చేయగలిగింది ఒకటే, వారు భద్రపరిచి మనకు అందించిన ఈ ఆలయాలను మనం కూడా భక్తితో బాధ్యతతో కాపాడుకోవడం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీమన్నారాయణ.